guys, welcome back to my channel. సో ఇదైతే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 6. సో ఇదైతే నేను ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు లాస్ట్ టైం కొన్ని డైమండ్స్ అయితే దొరికాయి కదా. సో దాంతో నేను ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఓకే, దీనికైతే ఆబ్సిడియన్స్ కావాలి. సో మనము ఫస్ట్ అయితే ఆబ్సిడియన్ కావాలంటే మనకి డైమండ్ పికాక్స్ అయితే ఉండాలి. సో డైమండ్ పికాక్స్ కావాలంటే మన దగ్గర ఆల్రెడీ డైమండ్స్ ఉన్నాయి కాబట్టి డైమండ్ పికాక్స్ చేసుకుందాం. ఓకే, డైమండ్ పికాక్స్ అయితే వచ్చేసింది, చేసేసుకున్నట్టే. ఒక డైమండ్ పికాక్స్ అయితే దొరికింది మనకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డైమండ్స్ అన్ని లోపల పెట్టేసి, ఓకే ఇప్పుడైతే మనము ఏం కావాలి, ఇంకా మనకి వాటర్ బకెట్స్ అయితే కావాలి. ఓకే, సో ఇందులో అయితే వాటర్ తీసుకుని వెళ్ళి మనకి లావా ఎక్కడైనా చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి దగ్గరలో లావా ఉండాలి ఎక్కడైనా. సో గాయ్స్, నాకైతే మన ఇంటి చుట్టూ ఎక్కడ లావా అయితే కనిపించలేదు దగ్గరలో. సో అందుకైతే నేను వాటర్తో బకెట్స్ అయితే తీసుకుని మన మైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే పైన అయితే క్లోజ్ చేయడం అది. ఓకే, ఒకసారి నేనైతే కిందకైతే వెళ్తున్నాను. సో చూపిస్తాను అసలు ఆబ్సిడియన్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందని. ఓకే, కిందకైతే వచ్చేసాము. ఓకే, ఇప్పుడు మనకి ఆబ్సిడియన్ కావాలంటే లావాలో వాటర్ పోయాలి. సో ఇక్కడైతే మనకి ఎలాగో ఫుల్గా లావా ఉంది కాబట్టి నేను ఇవన్నీ తీసేస్తాను ఫస్ట్ అయితే. ఇప్పుడు వాటర్ బకెట్ తీసుకొని లావా పోద్దాం వాటర్ లోపల. సో చూస్తున్నారు కదా, లావా మీదకి ఫుల్గా వాటర్ వెళ్ళింది కదా. సో వెళ్ళిన వాటర్ అంతా కూడా లావాలాగా, సో వెళ్ళిన వాటర్ అంతా కూడా లావాని మొత్తం ఆబ్సిడియన్గా మార్చేసింది. సో ఇదే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట, ఆబ్సిడియన్. సో దీంతో మనము ఎంచాంట్మెంట్ టేబుల్ చేసుకోవచ్చు. సో టార్చెస్ అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 3 ఎంచాంట్, ఓకే ఫస్ట్ అయితే తీసుకుందాం, ఏమైనా వస్తాయి చూద్దాం. దీనికైతే చాలా టైం పడుతుంది అండ్ డైమండ్ పికాక్స్తోనే ఇంత టైం పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఒక ఆబ్సిడియన్ అయితే వచ్చింది. ఓకే గైస్, మనకి 6 అయితే దొరికాయి. సో ఉంటాయి కదా, నెక్స్ట్ తీసుకున్నాను అవసరం అవుతాయని. సో ఇదైతే చాలా ఫాస్ట్ ఉంటుంది డైమండ్ పికాక్స్. సో అందుకే ఎక్కడ టచ్ చేయకూడదు. ఓకే, పైకి అయితే వెళ్ళిపోయి ఇప్పుడైతే ఎంచాంట్మెంట్ టేబుల్ చేసుకుందాం. ఓకే, ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మనకి ఆక్సిజన్ కూడా దొరికింది కదా. ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఏమేమి కావాలి ఎంచాంట్మెంట్ టేబుల్కి. 2 డైమండ్స్, ఒక బుక్ అండ్ ఆబ్సిడియన్స్. సో బుక్ అయితే నాకు తెలిసి మన దగ్గర లేదు. సో బుక్ కావాలంటే ఫస్ట్ పేపర్స్ కావాలి అండ్ అలాగే లెదర్ కావాలి. సో లెదర్ ఉంది మన దగ్గర, పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి బుక్ అయితే చేసుకుందాం. ఎన్ని బుక్స్ వస్తాయని చేసేసుకుందాం, మనకి యూజ్ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే పేపర్స్. ఓకే, 15 బుక్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడున్న పేపర్స్తో. సో నేనైతే 15 బుక్స్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంచాంట్మెంట్ టేబుల్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఇంకేదో కావాలి. ఇప్పుడు నేను డైమండ్స్ తీసుకురాలేదు, సో డైమండ్స్ కూడా తీసుకొచ్చేస్తాను. ఓకే, డైమండ్స్ కూడా తీసుకున్నాం. సో ఇప్పుడైతే మన ఎంచాంట్మెంట్ టేబుల్ రెడీ అయిపోతుంది. ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే వచ్చేసింది గైస్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని కూడా ఇక్కడే పెడదాం, ఎందుకంటే ఇది కూడా మనకి డెవలపింగ్ కాబట్టి సెంటర్లో పెడదాము.
ఓకే, ఇక్కడ పెడతాను. కొంచెం పక్కకి చెప్తాను. ఓకే, ఇదే బెస్ట్ ప్లేస్ దానికి. సో ఇంకా బుక్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఇంకొన్ని బుక్స్ కూడా చేసేసుకుందాం. ఓకే, ఇదైతే మన లైబ్రరీ అనమాట. సో ఇక్కడైతే మనము ఎంచాంట్మెంట్ చేసుకోవచ్చు వెపన్స్ని. సో ఎలాగో కూడా చూపిస్తాను. సో మనకి ఆల్రెడీ లాపిస్ లజూలి అయితే దొరికింది కదా, నిన్న మైనింగ్లో మీకు ఆల్రెడీ వేరే ఎపిసోడ్ చూపించాను, ప్రీవియస్ ఎపిసోడ్లో. సో లాపిస్ లజూలి అయితే తీసుకుందాం ఫస్ట్ అయితే. సో దాన్ని ఏం చేయాలి అంటే, ఈ ఎంచాంట్మెంట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ మీద లాపిస్ లజూలి పెట్టి, ఓకే కింద పడిపోయింది, యా ఓకే, దీని మీద ఏదో ఒక వెపన్. సో నేనైతే ఐరన్ పికాక్స్ అయితే పెడుతున్నాను. సో ఇదేంటిది? ఎఫిషియన్సీ 1, ఎఫిషియన్సీ 1, ఎఫిషియన్సీ 1. యా నేనైతే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే పికాక్స్ ఫాస్ట్గా పనిచేస్తుంది ఇంకా. సో ఇది కట్ చేసి చూద్దాం ఒకసారి. యా, సో చూస్తున్నారు కదా, మీ ప్రీవియస్ కంటే ఇంకా ఫాస్ట్గానే కట్ చేస్తుంది. సో అందుకనమాట. సో దీని లెవెల్ ఇంకా పెంచాలి అంటే నాకు తెలిసి మళ్ళీ అక్కడే పెట్టాలి. నాకు దీంట్లో ఎక్కువ యూజ్ తెలీదు, టెస్ట్ చేస్తున్నాను. ఓకే లేదు, అయితే ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక ఎంచాంట్మెంట్ చేసాం కదా, నాకు ఒకటి చేసాక మళ్ళీ రాదు. సో ఇప్పుడు దానికి డిస్చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎంచాంట్మెంట్ కదా, ఇప్పుడు డిసెంచాంట్మెంట్ ఏదో ఉంటుంది, డిస్చెంట్ అనుకుంటా. ఓకే అదైతే లేదు నాకు తెలిసి, విలేజ్ నుంచి తీసుకురావాలి. సో ఓకే ఇదే గ్రైండ్ స్టోనేనా? ఐ థింక్ గ్రైండ్ స్టోన్ కాదా? ఓకే ఇదైతే తయారు చేద్దాం ఒకసారి. వుడ్ స్టిక్స్ అండ్ స్లాబ్. యా గైస్ ఇదే. సో మన ఐరన్ పికాక్స్ అయితే ఇక్కడ పెడదాం. సో చూస్తున్నారు కదా, మన ఐరన్ పికాక్స్ అయితే మనకి నార్మల్గా అయితే వచ్చేసింది. సో ఇందాకైతే కలర్ ఉంది కదా, సో అలా. సో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం, మళ్ళీ పెట్టి ఐరన్ పికాక్స్ పెడదాం. అండ్ అన్బ్రేకింగ్ వస్తుంది, సో ఇది తీసుకుందాం. యా ఇదైతే మనకి యూస్ అవుతుంది. యా ఓకే, ఒకసారి మన ఐరన్ పికాక్స్ని అయితే అప్గ్రేడ్ చేయాలి, డెవలప్ చేయాలి, ఏమంటారు రిపేర్ చేయాలి. సో కొంచెం ఐరన్ తీసుకొని యా మనకైతే మళ్ళీ నీట్గా వచ్చేసింది. దీని ఎంచాంట్మెంట్ అయితే మళ్ళీ పోయింది. సో ఇప్పుడు ఇంకొకసారి టెస్ట్ చేద్దాం లాస్ట్ టైం. అన్బ్రేకింగ్ 3
ఎఫిషియన్సీ 2 తీసుకుంటున్నాను నేను. ఇది రాలేదు. యా, ఎఫిషియన్సీ 2 అయితే తీసుకున్నాను, ఇంకొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇదే లాస్ట్, అండ్ మిగిలిన వెపన్స్ కూడా నేను పెడతాను. సో అదైతే చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.